8వ అధ్యాయములో మొదటి భాగముగా పరిశుద్ధుని ప్రార్థనల గురించి నేను మీతో మాట్లాడాను. పరిశుద్ధుల ప్రార్థనలు, ప్రేయర్స్ ఆఫ్ ద సెయింట్స్. మీకు ఎప్పుడైనా ఆసక్తి ఉంటే దేవుని గురించినటువంటి ఆత్మ సంబంధమైన మీట్ అంటే మీకు తెలుసా? MEAT, క్రొవ్విన మెదడు దొరికినట్లు నువ్వు నాకు దొరికావు అని దావీదు అంటాడు. ఎప్పుడైనా చదివారా వచ్చినాన్ని? క్రొవ్వు మెదడు దొరికినట్లు దొరికావు నాయన అని. అంటే దేవుని గురించి శ్రేష్టమైన మాటలు మీ మైండ్ని, మీ స్పిరిట్ని నింపుకోవాలి అనుకుంటే ఒక చిట్కా చెప్తాను. ఓకే, వంటింటి చిట్కా లాగా ఇది. ఎలాంటి చిట్కా అంటే ఇది ఆధ్యాత్మిక చిట్కా. ఓకే, ఆ చిట్కా ఏంటంటే సంఘ చరిత్రలో దేవునితో దగ్గరగా నడిచిన పరిశుద్ధుల ప్రార్థనలు చదవండి. ఏమన్నాను నేను? సంఘ చరిత్రలో దేవునితో చాలా దగ్గరగా నడిచిన భక్తులు చేసిన ప్రార్థనలు, 2nd century, 3rd century, 4th century, 6th century వరకు ప్రెషియస్ సెయింట్స్, ప్రశస్తమైన దైవ భక్తి కలిగిన పరిశుద్ధులు దేవునితో నడిచారు. అన్నీ సుఖంగా ఉండి నడవలేదు. వాళ్ళు దేవుని కొరకు వెలివేయబడ్డారు, వారు దేవుని కొరకు కొట్టబడ్డారు, దేవుని నామము నిమిత్తం వాళ్ళు చాలాసార్లు ఊరు అవతల విసిరివేయబడ్డారు. వాటన్నిటి మధ్య కూడా వాళ్ళు దేవుని అందర తమ విశ్వాసాన్ని ఎలాగ కాపాడుకుంటూ నిరీక్షణతో వాళ్ళు చేసిన ప్రార్థనలు ఉన్నాయి, అద్భుతమైన ప్రార్థనలు. అందులో 2 ప్రార్థనలు జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. ఐఎమ్ లెడ్ బై ద స్పిరిట్ టు స్పీక్ దీస్ థింగ్స్. ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడంటే, హోలీ స్పిరిట్, యు ఆర్ మై కామ్రేడ్. ఈయనంటాడు, పరిశుద్ధాత్మదేవా నువ్వేనా కామ్రేడ్వి, నువ్వేనా కౌన్సిలర్వి అన్నాడు. చాలా అద్భుతమైన ప్రార్థన. చదువుతుంటే నాకు మతిపోయింది. ఇలాంటి పదాలు కూడా ప్రభువుని ఉచ్చరించడానికి వాడచ్చా? ఇంకో భక్తుడు ఏమని ప్రార్థన చేశాడంటే, ఓ దేవా, నిన్ను మైమరిపించే సుఖాలు నాకొద్దు, నిన్ను అనుమానించే కష్టాలు నాకొద్దు, ఏ రోజు దినమో ఆ రోజు నన్ను నడిపించు అని ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? అద్భుతంగా ఉంది కదా ప్రార్థన. ఎంతమందికి నచ్చింది? నిన్ను మర్చిపోయేలాగా, నిన్ను మైమరిపించే సుఖాలు నాకు, ఎందుకంటే అవి ఎక్కువైపోయి దేవుడా ఎక్కడున్నాడండి అని అంటానేమో. నేను మైమరిపించే సుఖాలు వద్దు, నిన్ను అనుమానించే కష్టాలు నాకొద్దు. ఏం దేవుడు సార్ ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎక్కడున్నాడండి, నా బాధలో కష్టాలు కనబట్టలేదు ఎట్ మాస్టర్ దేవుడికే అని అనుమానించే పరిస్థితులు వద్దు. అనుదినము నన్ను నీ వైపు చూస్తూ నడవగలిగే శక్తి నాకు అనుగ్రహించు. ఐ డోంట్ డిజైర్ బ్లెస్సింగ్స్, అట్ ద సేమ్ టైం ఐ డోంట్ డిజైర్ ఎనీ సఫరింగ్స్. ఇట్స్ ఎనఫ్. ఈరోజుకి ఇది ఇచ్చావా? ఓకే, ఇది ఇచ్చావు చాలు. ఈ జీవితానికి ఇది ఇచ్చావా? చాలు. ఈ ఆయుష్కి, ఈ ఊపిరికి, ఈ జీవితానికి అది అనుగ్రహించావా? ఇది నా పోర్షనా? ఇంగ్లీష్ బైబిల్లో బాగుంటుంది, ద లార్డ్ ఈజ్ మై పోర్షన్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఎప్పుడైనా చదివారా వచ్చిన ఎవరైనా? ద లార్డ్ ఈజ్ మై పోర్షన్. ఆయన ఇది నాకు నిర్ణయించాడు నా జీవితానికి. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. నిన్ను మైమర్పించే సుఖాలు నాకు, నిన్ను మర్చిపోయే ప్లెజర్స్ నాకొద్దు, నిన్ను అనుమానించి దూషించే కష్టాలు కూడా నాకు. ఏ రోజుకి ఆ రోజు నా ఊపిరినంత వరకు నీ వైపు చూస్తూ నడిచే శక్తిని నాకు. ఆ ప్రార్థన ఎంత బాగుందో. దాన్ని ఇంకొంచెం యాంప్లిఫై చేసి రకరకాలుగా మన వాళ్ళు మార్చేశారనుకోండి, అది వేరే విషయం. పరిశుద్ధుల ప్రార్థనలు 8వ అధ్యాయంలో దేవుడు చాలా ప్రశస్తంగా తీసుకుంటున్నాడు. అందుకే ప్లీజ్ ట్రైన్ యువర్ మైండ్ టు రీడ్ ద ప్రేయర్స్ ఆఫ్ ప్రెషియస్ సెయింట్స్. ఆసక్తి ఉన్న వాళ్ళు ఖాళీ టైం మీకు దొరికినప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, కరెక్టే. మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు మీకంటే ముందు
కొన్ని శతాబ్దాల, దశాబ్దాల, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మీకంటే మనకంటే ముందు దేవునితో నడిచిన వాళ్ళు చేసిన ప్రార్థనలు చదవడం మనకు చాలా దీవెన. అది మన ప్రార్థనా జీవితాలని ఆశీర్వదిస్తుంది. ఎవరైనా ఆమేన్ చెప్పండి ఆ మాటకి. అలాంటి పరిశుద్ధులందరి ప్రార్థనలు, అలాంటి పరిశుద్ధులందరి ప్రార్థనలు 8వ అధ్యాయంలో దేవుడు సేకరిస్తున్నాడు. వరుణ్ దీపక్ చేసిన ప్రార్థనలు, మీరు చేసిన ప్రార్థనలు, సృష్టికి ముందు నుంచి ఉన్నటువంటి ప్రతి విజ్ఞాపన, సృష్టిపడిన ప్రతి వ్యక్తి చేసిన ప్రార్థనలు తీసుకుంటున్నాడు. చాలా బాగుంది. ఈ ప్రార్థనలన్నీ అయ్యాక 6వ వచనంలో మీరు గమనిస్తే, ఈవేళ మన టెక్స్ట్ అదే. ఈ పరిశుద్ధ ప్రార్థనలన్నీ అయ్యాక 7 బోర్లు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ట్రంపెట్, బోరలు. మీరు ఎంతమంది చిన్నప్పుడు సన్నాయి వాయిద్యాలు విన్నారు? ఇలా ఉంటుంది ఒకటి, దాన్ని ఇలా పెపెపెపెపె అని వాయిస్తుంటారు. అయ్యా ట్రంపెట్ అంటే అది వస్తుందా, ఇంకా వేరే వస్తుంటాయి, ఇంకా డిఫరెంట్. ఇది సాక్సోఫోన్ కదా. సో రకరకాలుగా ఉంటాయి ట్రంపెట్స్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా జాగ్రత్తగా వినండి ఇవాళ వర్తమానం. బోర ఊదబడింది అంటే దాని అర్థం దేవుడు మానవుల చరిత్రలో జోక్యం చేసుకుంటున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు తను కలిగించిన సృష్టిలో, సృష్టి ప్రక్రియలో, చరిత్ర నడుస్తున్న చరిత్ర కాలంలో, ఆ స్కేల్లో దేవుడు మళ్ళా ఏదో కొత్తది ఇనిషియేట్ చేస్తున్నాడు, ఆరంభిస్తున్నాడు. దేవుడు చరిత్రలో జోక్యం చేసుకుంటున్నాడు రా అని అనడానికి సంకేతం ఏంటంటే బోరలు ఊదబడ్డం. పాత నిబంధనలో 3 ప్రాముఖ్యమైన సందర్భాల్లో బోరలు ఊదారు. పాయింట్ నెంబర్ 1, శత్రువు వస్తున్నప్పుడు తమని తాము కాపాడుకోవడానికి ప్రజలు సిద్ధపడడానికి బోరను ఊదారు హెచ్చరికగా. అందరూ చెప్పండి హెచ్చరిక. ఇంకొంచెం గట్టిగా హెచ్చరిక. ఇట్స్ అ కాషన్. చిన్నప్పుడు మా నాన్నగారితో రైల్వే స్టేషన్స్కి ఆయన పనిచేస్తున్నప్పుడు రైల్వే కార్లో ట్రాక్స్ జరిగేది, వెళ్తున్నప్పుడు ఇలా ఉండేది, కపాలం బొమ్మ ఉండి కాషన్ అని ఉండేది. ఎప్పుడైనా చూసారో లేదో మీరు? హెచ్చరిక. ఆ పైకి ఎక్కొద్దు, ఆ వైర్ ముట్టుకోవద్దు. దేవుడు పాత నిబంధనలో తన భక్తులు బోరలు ఊదారు అంటే దైవ ప్రజలకు దేవుడు ఒక హెచ్చరికనిస్తున్నాడు. గెట్ రెడీ. ప్రమాదం నుంచి నువ్వేమవ్వాలి? వస్తున్న ప్రమాదాన్ని నేను అలర్ట్ చేస్తున్నావు. అలర్ట్. బోర ఊదబడింది అంటే ఇట్స్ అన్ అలామ్, ఇట్స్ అన్ అలర్ట్. దేవుడు ప్రజలకు ఒక సంకేతాన్ని పంపిస్తున్నాడు. రెండవది, పాత నిబంధనలో బోర ఊదబడ్డాది లేక కొత్త నిబంధనలో సువార్తల్లో బోర ఊదబడ్డాది అంటే దాని అర్థం భక్తులందరూ కూడా ఏమాత్రం సందేహం లేకుండా ఆ బోర శబ్దం వినగానే విశ్వసనీయతతో ఆ వ్యక్తికి లొంగిపోవాలి. లాయల్టీ. అందరూ చెప్పండి లాయల్టీ. కొన్నిసార్లు అడుగుతారు, విల్ యూ బీ లాయల్ టు మీ? యూకేలో ప్యాలెస్లో, అంటే ఎలిజబెత్ గారు, రాణి గారు చనిపోయారు. ఆ ముందు ఉన్నటువంటి అందులో యూకే ప్యాలెస్లో, వాళ్ళ ప్యాలెస్లో పనిచేయాలంటే దే మస్ట్ బి ఫస్ట్ లాయల్ టు ద కింగ్డమ్. కింగ్కి, క్వీన్కి వాళ్ళు ఎలా ఉండాలి తెలుసా? విశ్వాసబద్ధులై. అది కరెక్ట్ తెలుగు ట్రాన్స్లేషన్, లాయల్. మీకు ఎవరికైనా గుర్తుందా? 10 మంది కన్యకలు నూనెతో సిద్ధంగా ఉన్నారు. మరి కొంతమంది సిద్ధెలలో నూనెను సిద్ధపరచుకోలేదు. రైట్ టైంకి ఎవరు వచ్చేసారు? రాలే, లేట్ చేశాడు. ఆయన లేట్ చేయగానే అందరిలో నూనె ఏమైపోయింది? కాలిపోయింది. కొంచెం ఎక్స్ట్రా తీసుకొచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? బాగా వేసుకున్నారు. ఈ లోపల సడన్గా వచ్చేసాడు. వచ్చేసరికి పెళ్ళి కుమారుడు వస్తున్నాడు హో అని అందరూ ఏం చేశారు? బూరలు ఊదారు. అందరూ అలర్ట్ అయిపోయారు. అయ్యో మాది కొట్టుకుంటుందండి, మా లైట్, మా లాంతరికి కొంచెం ఆయిల్ ఇవ్వండి. సారీ, మేము తెచ్చుకున్నది మాకే చాలదు, అది కూడా ఇప్పుడు ఖర్చు అయిపోయింది. లాయల్. వీఆర్ లాయల్ టు అవర్ కింగ్. వస్తున్న పెండ్లి కుమారుడుకు మేము విశ్వాస బద్ధులమైనటువంటి దైవ ప్రజలము. ఎవరైనా ఆమెన్ చెప్తారా ఆ మాటకి? మొదటి దేవుని జోక్యం, అదిగా హెచ్చరిక.
రెండవది, దేవునికి విశ్వాసబద్ధులుగా ఉండే విషయంలో బోరలు ఊదబడుతూ ఉన్నాయి, ప్రజల్ని అందులోకి ఆహ్వానిస్తున్నాయి. మూడవదికి, బోర ఊడబడ్డాది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యుద్ధానికి రెడీ అయి ఉండమని. ఇంక స్టార్ట్ అవుతుంది యుద్ధం. మీరు ఎప్పుడైనా 10 కమాండ్మెంట్స్ మూవీ చూడండి, నేను చెప్పిన 3 ఎగ్జాంపుల్స్ కూడా అందులో కనబడతాయి. బోర ఊతాడు యెహోషువ, ఎక్కడి నుండి? పైన ఆ షోఫార్ ఊతాడు, ఇలా ఉంటుంది గొర్రెల కొమ్ము. దాన్ని ఊదిన ప్రతిసారి ఇశ్రాయేల్ దేనికి రెడీ అవుతున్నారు తెలుసా? వచ్చే అమాలేకీయుల తాట తీయడానికి రెడీ అవుతున్నారు, వచ్చే ఫిలిష్తీన్లతో యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ బోర ఊదినప్పుడు సంథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ ద హిస్టరీ, సంథింగ్ గాడ్ ఈస్ డూయింగ్, సంథింగ్ న్యూ ఈస్ హ్యాపెనింగ్. అంతవరకు జరగంది, అంతవరకు అనుభవం లేనిది, అంతవరకు వాళ్ళు ఏ రోజు ఎక్స్పీరియన్స్ అవ్వండి, సంథింగ్ న్యూ ఈస్ స్టార్టింగ్. ఇప్పుడు 8వ అధ్యాయంలో ఏకంగా 7 బోర్లు దేవదూతలు పట్టుకొని ఊదడానికి సిద్ధంగా ఉన్నాయి. నాకు అనిపించింది, ఎన్ని సంవత్సరాలు కోట్ల నుంచి ఎదురు చూస్తున్న ఈ దేవదూతలు ఆ మూమెంట్ కొరకు. వాళ్ళు తయారు చేయబడ్డది ఎందుకురా అంటే చెప్పాలా, ఈ బోర ఊదడానికే. కానీ వాళ్ళ మూమెంట్ వచ్చేదాకా ఏం చేశారు? వెయిట్ చేశారు. మన టైం వచ్చేదాకా ఏం చేయలేము, కమాన్ చెప్పాలి, వెయిట్ చేయలేము. మనం దూరంగా దూరతాం, లేకపోతే ఏదన్నా చేస్తాం, మనకెందుకు రాలేదని అనుకుంటాం, కానీ వీ డోంట్ లిటరలీ వెయిట్ టిల్ ద టైమ్ దట్ గాడ్ హెస్ అసైన్డ్ ఫర్ అవర్ లైఫ్. అరే వరుణ్ పక్కనే నా కొరకు దేవుడు ఏది నిర్ణయించాడో అది వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నా గుమ్మం తట్టేదాకా నేను వెయిట్ చేస్తాను. అది నన్ను వెతుక్కుంటూ ప్రభు పంపించేదాకా నేను వెయిట్ చేస్తాను. నేను ఎవరిని తొందర పెట్టను, నేను ఎవరిని ఇచ్చేయను, బట్ ఐ విల్ వెయిట్ టిల్ గాడ్ గివ్స్ మీ, బికాస్ గాడ్ వెన్ హీ సెండ్స్ దట్ మెసేజ్ ఈస్ టెలింగ్ మీ దట్ ఐ హ్యావ్ రిమెంబర్డ్ యూ. నేను జ్ఞాపకం చేసుకున్నాను. సృష్టికి ముందు నుంచి ఉన్నారండి ఈ దూతలు. 1 అకేషన్ ఇన్ హిస్టరీ, హ్యూమన్ హిస్టరీ, పరలోక చరిత్ర, మానవ చరిత్రలో ఆ సీన్లో వాళ్ళ పాత్ర ఏంట్రా అంటే బోర ఊదడమే. దాని కొరకు కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అండ్ నౌ ద టైమ్ హ్యాస్ కమ్. నేను ఎప్పుడు అనుకుంటాను, దేవుడు మనల్ని ఒక ప్లాట్ఫామ్ ఎక్కించే ముందు, దేవుడు నిన్ను ఒక వేదిక మీదకి తీసుకెళ్లే ముందు, దేవుడు నీ లైఫ్లో ఒక న్యూ మూవ్, ఒక న్యూ హైట్కి, ఒక న్యూ మూవ్ నీ లైఫ్లో చేసే ముందు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అందుకు తగినటువంటి సంకేతాన్ని నీ ఇంటికి పంపిస్తాడు. ఆమెన్. అంతవరకు నువ్వేం చేయాలి? వచ్చేదాకా వెయిట్ చేయాలి. వీళ్ళు వచ్చారు, దేవుని చరిత్ర స్టేజ్ మీదకి వచ్చారు. అండ్ ద ఫస్ట్ థింగ్, ఈవేళ మొదటిది వివరిస్తాను నేను, అన్ని ఈవేళ వివరించడానికి కుదరదు. 7వ వచనం, మొదటి బోర. కమాన్ చదవండి. ఎస్, రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. చదవండి. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, సమస్తము కాలిపోయింది. ద ఫస్ట్ థింగ్ ఈజ్ వడగండ్లు, అగ్ని. చాలా జాగ్రత్త వినండి అయ్యలారా. ఈ వడగండ్లు ఇశ్రాయేలీయులకు కొత్తవి కాదు, బైబిల్ చదివిన మనకి కొత్తవి కాదు. ఎందుకంటే దేవుడు పాత నిబంధనలో ఇదే వడగండ్లను తన మీద తిరగబడ్డ సామ్రాజ్యం మీదకి దేవుడు అనుమతించాడు. కానీ నాకు ఎక్కడ దేవుని వాక్యం, ఎందుకు నేను దేవుని వాక్యాన్ని ప్రేమలో పడతానంటే, బైబిల్లో రాసిన గొప్ప మాట, ఆ వడగండ్లు ఫరో ఎప్పుడైతే హృదయం కఠినమైందో, జాగ్రత్త వినాలి, ఫరో హృదయం ఎప్పుడైతే కఠినమైందో వడగండ్లకు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ వడగండ్లు వచ్చి పడుతుంటే ఒక్కొక్కడి టెంకు వాసిపోయి, జంతువులు చచ్చిపోయి పరుగు. ఎందుకంటే మోషే చెప్పిన మాట విని అప్పటికే కొన్ని తెగుళ్ళు చూసిన ఐగుప్తీయులు, బైబిల్లో రాశారు మంచి మాట, మోషే మాట విని జాగ్రత్త పడ్డారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఊరే ఈడు ఆల్రెడీ ముందు చెప్పినవన్నీ జరుగుతున్నాయి, మన బాస్ తిక్కలోడిలాగా ఉన్నాడు, కానీ మనం జాగ్రత్త పడదారా బుజ్జే అని చెప్పి ఆవులు మేకలని లోపలికి తెచ్చేసుకొని కొంతమంది జాగ్రత్త పడ్డారు, ఐగుప్తీయులే.
అంటే స్లోగా వాళ్ళకి ఏం పెరుగుతుంది? శత్రువుల కోటలో దైవ సేవకుడి మీద దేవుడు విశ్వాసాన్ని పెంచుతున్నాడు. ఇంకా చెప్పాలంటే శత్రువుల సామ్రాజ్యంలో దేవుని మీద నమ్మకం పెరుగుతుంది ప్రజలకి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఊరే ఈ దేవుడు దైవజనులాగా ఉన్నాడు రోయ్, చెప్తే మనం మాట వినడం మంచిది. అసలే మొన్నే కొన్నాను 80,000 పెట్టి ఆవుని, జాగ్రత్తగా దాసేద్దాం లోపలికి. కొంతమంది ఏం చేశారంటే నథింగ్ డూయింగ్, ఆడి చెప్తే మనం వినమేంటి, వడగండ్లు రావు ఏమి రావు, అట్టాటి వాళ్ళు అందరూ దొరికిపోయారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఐ లవ్ ఇట్, ఆ వడగండ్లు పడి పంట అంతా కాలిపోయి నాశనం అయిపోతున్న టైంలో కూడా బైబిల్లో రాసిన మంచి మాట ఏంటో తెలుసా? దేవుడు ఆ వడగండ్లకు కొన్ని వృక్షాలు బలైపోకుండా కాపాడాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కొన్ని వృక్షాలని కాపాడాడట. ఆ వడగండ్లు పడి అవి నాశనం అవ్వకుండా కాపాడేట. ఎందుకట? అక్కడ రాశాడు, ఐగుప్తీలకి ఆహారం ఉండునట్లు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఓ పక్క శిక్షిస్తూనే ఆ శిక్షలో కూడా దేవునికి కనికరం కనబడుతుంది. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పండి. అరే కొట్టేసి కూడా మళ్ళీ గట్టి కొడితే వీపు చిరిగిపోద్దేమో అని కొంచెం మెత్తగా కొట్టడం అన్నమాట. వడగండ్లను పంపించి తీవ్ర స్థాయిలో పంపిస్తూ ప్రతి పచ్చగొన్న దాన్ని అన్నింటినీ నాశనం చేస్తూ అట్ ద సేమ్ టైం ఆ నాశనం మధ్యలో కూడా ఒక కనికరం. అంతా నాశనం చేస్తే ఈ ఐగుప్తీలు తినడానికి ఏముంటుంది? ఆ వడగండ్లు కూడా ఎలా పడ్డాయి తెలుసా? కరెక్ట్గా దేవుడు ఎక్కడ అనుమతిస్తే అక్కడే పడ్డాయి. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదో ఆకాశంలో ఒక లైన్ గీసినట్టు ఎప్పుడైనా ఫ్లైట్ వెళ్ళడం చూసారా? బాగా ఎత్తులో ఒక లైన్ అలాగా జెట్ ఫ్లైట్ లాగా దాని వెనకాతల ఆ పొగ మనకు కనబడుతూ ఉంటుంది. ఏదో ఒక లైన్ గీసినట్టు ఇక్కడ వరకే వడగండ్లు, అట్నుంచి లేవు బార్డర్ దగ్గర నుంచి. ఏదో దేవుడు గీత గీస్తే అయిపోయినట్టు దేవుడు నిజంగానే గీత గీశాడు. ఆ వడగండ్లు ఎక్కడ పడాలో అక్కడే పడ్డాయి. ఆ తర్వాత గీత దాటితే గోషెన్ దేశంలో ఎక్కడ వడగండ్లు? ఆ వడగండ్లు కూడా ఎక్కడ పడ్డాయి? ఏ పంటను నాశనం చేశాయి? దేవుడు అనుమతించిన పంటనే నాశనం చేశాయి. ఏ వడగండ్లారా, మీరు ఆ పంట మీద పడొద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తే అది వడగండ్లు మాట్లాడలేవు, వడగండ్లు చూడలేవు, వడగండ్లు అలాగేనండి అని తిరిగి రిప్లై చెప్పలేవు. కానీ అవి దేవుడు నిర్ణయించిన చోటే పడ్డాయి. ఇంకా దేవుడు ఐగుప్తీల కొరకు ఆహారాన్ని కాపాడుతూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి నీ దేవుడు ఎంత గొప్పడో నీకు అర్థమవుతుందా? శిక్షలో కూడా నీ క్షేమాన్ని కోరేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. శిక్షలో కూడా ఏమన్నాను మేము? నీ క్షేమమును ఆలోచించేవాడు. శిక్షలో కూడా పోన్లేరా అని అనుకునే దేవుడు, శిక్షలో కూడా కొంచెం కనికరం చూపించే దేవుడు. ఈ విషయాలన్నీ నీ నిర్గమకాండంలో చదివితే చాలా అద్భుతంగా రాయబడ్డాయి. కాబట్టి ఇది ఫస్ట్ టైం కాదు ఇశ్రాయేల్ చరిత్రలో వడగండ్లు అనేది. ఇప్పుడు అదే యూదులు ప్రపంచ చరిత్రను ఉద్దేశించి ఎవరెవరి గురించి రాస్తున్నాడు? ఈ వడగండ్లతో పాటు ఇంకొకటి కూడా జాయిన్ అయింది. అగ్నియు పుట్టి భూమిపై పడవేయబడిన. ఎలాంటి వారి మీదకి వస్తాయి? 2 రకాల మనుషులు. ఇది చెప్పి కొన్ని మనం త్వరగా ముగించుకుందాం. నెంబర్ 1, ఈ వడగండ్లకు అగ్నికి బలయ్యేవారు ఎవరంటే 2 రకాల మనుషులు. ఒకరు దేవదూషణ చేసిన వారు, 2 దేవుణ్ణి కాదని ఆయనకు మనస్సులో చోటు ఇవ్వకుండా భ్రష్టమైన మనసుతో జీవించిన వారు. ఈ 2 వివరిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మొదటిది, ఎవరు వడగండ్లకు గురవుతారు అంటే దేవదూషణ చేసిన వారు. అందరూ చెప్పండి, దేవదూషణ. ఇంకొంచెం గట్టిగా, దేవదూషణ. యేసు ప్రభువును కూడా అన్నాడు, నువ్వు దేవదూషణ చేస్తున్నావని. గుర్తుందా ఎవరికన్నా? ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, నేను అబ్రహాము కంటే ముందు ఉన్నా. ఏటవా నీకు 30 మంది పట్టుమని 30 ఏళ్ళు లేవు? నువ్వు అబ్రహాం కంటే ముందున్నావా? తండ్రితో, నా తండ్రి ఏం చేయడం చూశాను, నేను అదే చేస్తున్నాను. నా తండ్రి పంపితేనే వచ్చాను. నేను నా తండ్రిలో, తండ్రి నాలో, మేము ఇద్దరం ఏకమై ఉన్నాం అనగానే వాళ్ళు అన్న వెంటనే దేవదోషం చేస్తున్నాను అన్నారు. నేటి మన క్రైస్తవులుగా మనకి దేవదోషం ఏంటి? ఇందాక నేను చెప్పానే, పాటలు అనేవి విశ్వాసపు ఒప్పుకోలని చెప్పాను. ఎంతమంది గుర్తుందా మాట? మనం ఏదో పాడడం కాదు. పాట పాడుతున్నామంటే అందులో ఒక బలమైన ఆత్మ సంబంధమైన ఒప్పుకోలు ఉంది.
వీఆర్ కన్ఫ్యూసింగ్. అందుకే యోబు అన్నాడు, రాత్రి యందు నా ఆత్మలో ఒక పాటను నువ్వు ఉంచుతున్నావు. నాకు ఆ వచనం ఎంత ఇష్టమో. నేను నిద్రపోతున్నాను కానీ, అమ్మా నువ్వు కూడా వినాలి, నేను నిద్రపోతున్నాను కానీ నీ ఆత్మలో ఏం ఉంచుతాడు దేవుడు? ఓ పాటను ఉంచుతాడు. ఆ పాటతో నువ్వు దేవుడిని ఏం చేస్తావు రాత్రంతా? బికాజ్ ఇన్ యువర్ స్పిరిట్ గాడ్ హ్యాస్ పుట్ ఎ న్యూ సాంగ్. యువర్ బాడీ ఈజ్ స్లీపింగ్ బట్ యువర్ స్పిరిట్ ఈజ్ వర్షిపింగ్ గాడ్. కెన్ ఐ హియర్ వన్ హల్లెలూయా? నీ శరీరం నిద్రపోతుంది కానీ నీ ఆత్మ పాడుతుంది ప్రభు కొరకు. నీ శరీరం మంచం మీద మంచి కొరకపెట్టి నిద్రపోతుంది కానీ నీ ఆత్మ దేవునితో రిజాయిస్ చేస్తుంది. ఎప్పుడు దేవుడు ఆ పాటను నీ ఆత్మలో పెట్టినప్పుడు. పాట పాడడం ఎలాగ ఒప్పుకోలో, ఈరోజు దైవ దూషణ అనే మాటకు అర్థం నేటి ఆధునిక యుగంలో దేవుని మాటను, దేవుని దైవత్వమును శంకించే ప్రతిసారి, దేవుని వాక్కును ఉన్నతున్నట్టుగా కాకుండా ఇందులో మనకి నచ్చినట్టుగా అన్వయించుకునే ప్రతిసారి మనం దైవదూషణ చేస్తున్నాం. నేను బాగా గమనించేది ఏంటంటే క్రైస్తవ సమాజంలో తమకి అనుకూలంగా వాక్యాన్ని మలుచుకునేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎంతమందికి అర్థమైంది నా మాట? ఉన్న కాంటెక్స్ట్లో ఉన్న విషయాన్ని సరిగ్గా చెప్పకుండా చెప్పాలి. తమకేం చేస్తున్నారమ్మా? తమకేం చేస్తున్నారు? అనుకూలంగా. వారికి ఏది అనుకూలమో ఆ మాట, వారికి ఏది అనుకూలమో ఆ వ్యాఖ్యానం, వారికి ఏది అనుకూలమో అదే బోధించడం. ఇదంతా దేవుని మాటే, ఇదంతా దేవుని వాక్యే. అలా తీసుకోరు. తమకు అనుకూలమైన బోధన చేస్తున్న ప్రతి ఒక్కరూ దైవ దూషణ చేస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక స్టెప్ లోకల్కి వెళ్తాను. దేవుడు కొట్టిపడేసినటువంటి ధర్మశాస్త్రపు సంగతులను మళ్ళీ ఆచరించేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు కూడా మళ్ళీ దైవదూషణ చేస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు కొట్టిపడేసిన ధర్మశాస్త్ర సంగతులను నవ నిబంధన సహవాసంలో అంతకన్నా ఉన్నతమైన స్థాయికి మనం తీసుకొస్తే, ఇంకా నేను పాత చింతకాయ పచ్చడిని పట్టుకొని వేలాడుతానని మళ్ళీ నేను ఆ పాత ధర్మశాస్త్ర పద్ధతిలోకి వెళ్తున్నానంటే నేను ఎవరిని దూషిస్తున్నాను తెలుసా? నువ్వు ఇచ్చిన నవ నిబంధన నాకు వద్దు, నాకు అదే కావాలి. గాడ్ హ్యాస్ గాట్ ద బెస్ట్ ఫర్ యూ, అది వద్దు అంటున్నావు నువ్వు. దేవదూషణ దేవుని అందల విశ్వాసమును శంకించిన ప్రతిసారి అది మొదటిది. దేవదూషణ రెండవదిగా మనం మాట్లాడుకుంటున్నాం. నువ్వు దేవుడిచ్చిన దాన్ని, నవ నిబంధనని కాదని పాతాన్ని పట్టుకొని ఏలాడిన ప్రతిసారి. దేవదూషణ నువ్వు ఆయన నామమును నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావే కానీ, నీ పరిస్థితికి అనుకూలంగా చేసుకుంటున్నావు కానీ ఆయన మాటకు నువ్వు సరెండర్ అవ్వటం లేదు. అది కూడా దేవదూషణ. దేవుని మాట ఎలా చెప్తుంది, నేను దానికి సరెండర్ అవ్వాలని నువ్వు అనుకోవట్లే. నీకు అనుకూలంగా దాన్ని ఏం చేసుకుంటున్నావు? మలుచుకుంటున్నావు. ఈ టాక్టిక్స్ ఏమనుకోకండి, పాస్టర్లకు బాగా ఎక్కువ. వాళ్ళు దేన్నన్నా తమకు అనుకూలంగా కాంపిటీస్ ఆమెనన్నారేంటి మీరు? కానీ లేదు కదా. విశ్వాసులు కూడా ఉంది. ఇంకా వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో వడగండ్లు అగ్ని నెంబర్ 1 ఎవరి మీదకి వస్తున్నాయి? దేవ దూషణ చేయువారి. ఈ రాత్రి మనం ఒకటే ప్రిన్సిపల్, ఒకే సూత్రం. ప్రభువా, నువ్వు రాయించిన మాట అంటార్క్టికాలో చదివినా ఇదే మాట. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ స్పేస్లో మూన్ మీద అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ చదివిన మాట ఏంటో చెప్పండి ఎవరైనా? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అని చదివాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అక్కడ చదువుతుంటే కింద నాసాలో ఉన్న వాళ్ళందరూ లేచి, సైంటిస్టులు ఏం చేస్తున్నారు తెలుసు? అమెరికాలో లేచి చప్పట్లు కొడుతున్నారు. ఇది చాలామందికి తెలీదు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్ మీద అడుగుపెట్టాడని చెప్పడమే కానీ, మూన్ మీద తన అపోలో ల్యాండ్ అవ్వగానే హీ ఓపెన్డ్ ద బైబిల్ అండ్ హీ సెడ్, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ది ఎర్త్. ఆది యందు, కమాన్ చెప్పాలి, దేవుడు భూమి ఆకాశములను సృజించి. అది చదివాడు ఫస్ట్. కింద నాసాలో అమెరికాలో ఉన్న సైంటిస్టులు అందరూ లేచి నిలబడి, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించారు. ఒప్పుకోలు. 4వ మెట్టు చెప్తున్నాను దేవదూషణలో, చాలా జాగ్రత్త వినాలి. 4వది, దేవదూషణ ఎప్పుడు జరుగుతుంది 4వ స్థాయిలో అంటే, నువ్వు ఏమేమైతే ఇవన్నీ అనుభవిస్తున్నావో భూమి మీద, నువ్వు కలిగి ఉన్నవన్నీ
అది నీ నీతి, నీ యథార్థత బట్టి, నీ భక్తిని బట్టి కలిగాయని అనుకున్నావో చెప్పాలి, నువ్వు దేవదూషణ చేస్తున్నావు. బాగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేల్కి దేవుడు ఇదే హెచ్చరిక చేశాడు ద్వితీయోపదేశకాండంలో. నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి అడుగుపెట్టినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, నీ నీతి ఇక్కడికి తీసుకురాలే, నీ యథార్థత ఇక్కడ నీకు తీసుకురాలే, నీ భక్తిని ఇక్కడ దాకా తీసుకురాలే, నీ ప్రార్థన నిన్ను ఇక్కడ దాకా తీసుకురాలే. దయచేసి ఈ మాట బాగా అలవాటు చేసుకోండి. ఈ రాత్రి ఎవరి కోసమో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఉద్యోగం చేస్తున్నా, నువ్వు వ్యాపారం చేస్తున్నా, నువ్వు లక్షలు లక్షలు కలిసి వచ్చే పనులు చేస్తున్నా, ప్రభువా నా నీతి నాకు ఈ యోగ్యతలను ఇవ్వలేదు, నా భక్తి నన్ను ఇక్కడ దాకా తేలేదు, నాకున్నటువంటి భయభక్తులు నన్ను ఇక్కడ దాకా తేలేదు, నాకున్న గుణంలో మంచితనం నన్ను ఇక్కడ దాకా తేలేదు, నా ప్రార్థనా జీవితం నాకు ఇవన్నీ ఇవ్వలేదు, నీ దయ నాకు ఇచ్చేయి అని ఒప్పుకోకపోతే నువ్వేం చేస్తున్నావు? దేవదోషం చేస్తావు. ఈ విషయాలు చాలా తీవ్రంగా తీసుకోవాలి మనం. ఓ పక్కేమో దేవుడు నవనిబంధన సహవాసములో నాతో పాటు గొర్రెపల్లి పెండ్ల విందులో ఉండగలిగే యోగ్యత, రక్షణ ఇచ్చాను అని దేవుడు అంటే, అదొద్దు నాకు, నేను ఇంకా పాత నిబంధన పట్టుకుంటానని చెప్పి కొట్టేసిన ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఏలాడ్డ ప్రతిసారి నువ్వు దేవదోషం చేస్తావు. నేను చాలా నీతిమంతుని కనుక దేవుడు ఇచ్చాడు సార్, నాకు కాకపోతే ఎవడికి ఇస్తాడు అని అన్న ప్రతిసారి నువ్వేం చేస్తున్నావు? దేవదోషం చేస్తున్నావు. ఇవి చాలా సిల్లీగా అనిపించవచ్చేమో కానీ ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఇంటీరియర్స్కి చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెడతారు, అవునా? చాలా ఖర్చు అయిపోతుంది. ఈ రోజుల్లో ఇంటీరియర్స్కి ఇంకా ఎక్కువ ఖర్చు అయిపోతుంది. మనం 10,000 పెడదామంటే ఆడు 25,000 చెప్తాడు. సార్ అది వేసుకుంటేనండి ఇంక జిగ్గుమంటదట. మరి ఏంటి జిగ్గుమంటదో తెలియదు, ఇంక హాలు జిగ్గుమంటదండి అంటాడు. ఏట్రా జిగ్గుమంటదంటే ఏట్లేదు, ఆ సున్నమోనో ఆ మ్యాచింగ్ ఏదో తీసుకొస్తాడు, అది పెడతాడు గోడకి. అది ఓహో చాలా బాగుంది. లోపల ఏట్రా వెళ్ళి నొక్కితే ఏట్లేసారు, ప్లైవుడ్డే, అంత ప్లైవుడ్డే. నేను చాలా గృహప్రవేశాలు చేసి చూసి ఆ గృహప్రవేశాలు వాళ్ళు చెప్పే సాక్ష్యాలన్నీ విని దీన్ని ఇది ఎలా చేసాం అలా చేసాం అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు గృహప్రవేశం అయిపోయింది, భోజనాలు కింద అవుతున్నాయి. భోజనాలు అయిపోయిన తర్వాత వాచ్మెన్ అపార్ట్మెంట్లో చాలా బిజీగా తిరుగుతున్నాడు. ఆ గృహప్రవేశం చేసిన వాళ్ళు ఇంటీరియర్స్కి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. అంతా అయిపోయింది. బయటకు వచ్చారు, ఆ వాచ్మెన్ అంటున్నాడు, ఇదంతా చెదలున్న ఏరియా అండి బాబు అన్నాడు. ఏమన్నాడు? ఇదంతా చెదలున్న ఏరియా. నువ్వు చాలా హ్యాపీగా పడుకుంటున్నావు, చెదలు వెనకాతలు ఏం చేస్తున్నాయి తెలుసా? తినేస్తున్నాయి. అది నీకు తెలియదు వెంటనే. చాలా జాగ్రత్త వినాలి. యూ విల్ నెవర్ నో ఇట్ ఇమీడియట్లీ. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? ఇట్ విల్ హ్యాపెన్ ఓవర్ ది ఇయర్స్. ఒక 4 సంవత్సరాల తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత ఇలా తీస్తావు కబోర్డు. రోజు చూస్తున్న కబోర్డే సడన్గా చూసేసరికి ఇలా వేలు వెళ్ళిపోద్ది కబోర్డులోకి. ఇదేంటి బాగానే ఉంది, వేలు ఇలాగ వెళ్ళిపోయింది లోపలికి. అంటే 4-5 సంవత్సరాల నుంచి ఏమవుతుంది అక్కడ? చెదా తినేసింది. మనిషి ఎప్పుడు ఒకసారి పడిపోడు, మనిషి ఎప్పుడు ఒక్కరోసారి దేవునిలో దిగజారిపోడు. మనిషి ఎప్పుడు తన ఆధ్యాత్మిక స్థితిలోంచి తెలియకుండా క్రమేపీ ఏమవుతాడు? చెద ఎలాగైతే నీకు తెలియకుండా బయట బాగుంది, బయట బాగానే ఉంది చెక్క, కానీ లోపల ఏమవుతుంది? దేవదూషణ కూడా అంతే. అండ్ ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. అలాంటి వారికి దేవుడు విధించిన శిక్ష ఈ వడగండ్లలోకి చిక్కుకునే శిక్ష. ఆ వడగండ్లు ప్లస్ రెండోది ఏంటమ్మా? అగ్ని. ఇవి భూమి మీదకి దండయాత్ర చేసినప్పుడు ఎవరెవరు ఆ దేవదూషణలో ఉన్నారో, దేవుణ్ణి తమ నీతిని బట్టి మేము ఈ విధంగా ఉన్నాము, దేవుడి నామములో కలుగు చేసిన దివ్యమైన ఆశీర్వాదం కాదు, నా స్థితికి నా నీతే కారణం అనుకున్న ప్రతి ఒక్కరూ ఇందులో నలిగిపోతున్నారు. రెండవది ఎవరి మీదకి వస్తుంది వడగండ్లు, అగ్ని? ఐడలేటరీ, విగ్రహ ఆరాధన. బైబిల్లో మనందరికీ పరిచయమైందే కానీ ఎప్పుడు చదవని కీర్తన ఉంటుంది. సాధ్యమైతే ఇవాళ చదివే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఈ కీర్తన నాతో పాటు చదవండి. కీర్తన గ్రంథములో నుండి 148వ కీర్తన.
థ్యాంక్ యూ అమ్మ, స్టార్ట్ చేశారు, వెరీ గుడ్. యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా. ఎవరట ఆకాశవాసులారా, వెరీ గుడ్. అవును అవును, ఆయన స్తుతించుడి. ఆయన దూతలారా, వెరీ గుడ్. తర్వాత ఆయన సైన్యములారా. తర్వాత ఎవరు వచ్చారు? సూర్య చంద్రులారా. తర్వాత ఎవరు వచ్చారు? వావ్, కాంతిగల నక్షత్రములారా. ఇంకెవరు వచ్చారు? పరమాకాశములారా. ఇంకా ఓహో, జనములారా కాదు, జలములారా. వావ్, ఆకాశము పైనున్న జలములు. కంటికి ఎదురు కనబడుతున్న ఆర్కే బీచ్, ఓషియన్ కనబడుతుంది మనకి, బే ఆఫ్ బెంగాల్. ఆకాశం పైన జలములు ఎవరికైనా కనబడుతున్నాయా? ఆ జలములు కూడా ఏమవుతున్నాయట దేవుణ్ణి కంటిన్యూ ఇయ్యగా ఇంతవరకు చదువుకున్నవన్నీ పుట్టెను. వెరీ గుడ్. వావ్, పొడి చేశాడు ఆ మాటతో. దేవుడు ఏం చేశాడట? వీటన్నిటికీ నిత్య స్థాయువులుగా దేవుడు సిద్ధపరిచాడు. వాటి కట్టడ పెట్టాడు. సృష్టిలో ఇవేమీ కూడా ఆ కట్టడిని అతిక్రమించవు. ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు. మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించండి. థ్యాంక్ యూ. ఆ మాట కోసం చదివించాను ఈ కీర్తన అంతటిని. ఎవరమ్మా? అగ్ని. ఈ రెండు కాంబినేషను అర్థం కావట్లే. అగ్ని వస్తే వడగండి వస్తుంది, వడగండ్లు వస్తే అగ్ని వస్తుంది, రెండు కాంబినేషన్. అగ్ని వడగండ్లారా, ఆగండి, అగ్ని వడగండ్లారా యెహోవాను స్తుతించుడి. హిమమా యెహోవాను స్తుతించుడి. ఆవిరి యెహోవాను స్తుతించుడి. కంటిన్యూ చేయండి. ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను. వావ్, ఆయన ఆజ్ఞ నెరవేరుస్తుంది తుఫాను వచ్చి. మన వాళ్ళు హెచ్చరికిస్తున్నారు, చేపలు పట్టే వాళ్ళు ఎవరు వేటకు వెళ్ళడానికి వీల్లేదు, 6వ ప్రమాద హెచ్చరిక ఎగరేస్తున్నామహో. తుఫాన్ ఏం చేస్తుంది? ఆయన ఆజ్ఞను. సార్, ఇంతవరకు మనుషులు లేరు ఇక్కడ. హౌ మెనీ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్? ఈ కీర్తనలు ఇంతవరకు ఎవరు లేరు? మనిషి అనేవాడు రాలేదు. మోస్ట్ డేంజరస్ పర్సన్ ఇన్ ద యూనివర్స్ మనిషి. వాడు రాలే. సృష్టిలో అన్నీ వచ్చాయి. హిమం వచ్చింది, ఆవిరి వచ్చింది, సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, నక్షత్రాలు వచ్చాయి, పరమాకాశాలు వచ్చాయి, పైన జలాలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది. 9వ వచనం చదువుదాం ఇప్పుడు. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా. ఆ ముసిరిపాడు ఊరు వెళ్తున్నప్పుడు ఎన్ని గుట్టలు కనబడ్డాయండి మనకి. వెళ్తా ఉన్నాం గుట్టలు కానీ దారి మనకి ఏది తప్పిపోతామో తెలియలేదు. సమస్త గుట్టలారా, ఫలవృక్షములారా, దేవదారు వృక్షాలారా, మృగాలారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగిరే పక్షులారా, ఇప్పుడు వచ్చారమ్మా 11వ వచనంలో పెట్టాడు దేవుడు మానవుల స్థాయిని. భూరాజులారా, సమస్త ప్రజలారా, అధిపతులారా, న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. వృద్ధులు, బాలురు, కన్యకులు, యవనులు యెహోవా నామమును, ఎందుకంటే ఆయన నామం మహోన్నతమైన నామము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆఫ్టర్ ఆల్ దట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై గాడ్ ఇన్ ద యూనివర్స్, మనుషులు దేవుడు ఎక్కడ పెట్టాడు? లాస్ట్లో పెట్టాడు. ఏది ఫస్ట్ పెట్టాడు? సృష్టిలో సమస్తము ఫస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఈ వడగండ్లు కూడా ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి చెప్పండి మీరు? అగ్ని కూడా ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తుంది? దేవుని చిత్తాన్ని. ఏవో ప్రతి ఓడు కాలిఫోర్నియాలో ఎంత అగ్ని వచ్చేసింది, హాలీవుడ్లో ఇలాగైపోయింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చాయి అవి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా కాదంటారా మీరు? వాక్యం ప్రకారంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే. ఆలోచించండి. శిక్షలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? శిక్షలో కూడా ఎక్కడో 1% దేవుడు తన కనికరాన్ని కూడా చూపిస్తున్నాడు. వడగండ్లతో ఐగుప్తీయుల యొక్క సకల పంటను నాశనం చేసే దేవుడు ఆ వడగండ్లకు ఆజ్ఞాపించాడు, నువ్వు పలానా చోటే పడాలి సుమి, 1 ఇంచు పక్కనున్న మొక్కల మీద పడడానికి వీల్లేదు. ఎస్ సార్,
సృష్టికే కమాండర్ అయిన మీరు చెప్తే మేము అలాగే చేస్తాం. టక్కమని వడగండ్లు ఎక్కడ పడాలో అక్కడే పడ్డాయి. ఆ పక్కన ఉన్న పంటను దేవుడు పాడవనివ్వలే. ఎందుకంటే ఐగుప్తీలకు మళ్ళీ ఏం కావాలి? తినడానికి ఆహారం ఉండాలి. నీ శిక్షలో నీ మేలును కోరేవాడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శిక్షలో నీ కోసం క్షేమాన్ని కూడా ఆలోచించేవాడు నీ దేవుడు. నీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇద్దరు దొరికిపోతున్నారు దేవుని శిక్షలో. ఎవరు? దేవదూషణ చేయువారు, విగ్రహమును ఆరాధించేవారు. దేవదూషణ చేయువారు, విగ్రహమును ఆరాధించేవారు. మీకు గతంలో నేను మాట్లాడినప్పుడు పెర్గమం అనే సంఘం గురించి మాట్లాడిన ఎవరికైనా గుర్తుందా? 7 సంఘాల్లో పెర్గమం అనే సంఘం. పెర్గమం అనే సంఘం గురించి ప్రభు అంటాడు, సాతాను సింహాసనం ఉన్న ఊర్రా అది. అవునా? సాతాను సింహాసనం ఉన్న ఊరు ఏంటి ప్రభు? ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరికైనా పంటలు బాగా పండే అనుకోండి, పక్కోళ్ళు వచ్చి అడిగేవారు, ఎరా ఈ సంవత్సరం పంటలు బాగా పండే, పెర్గం వెళ్ళి మొక్కుకొని వచ్చావా? ఏటండి మీ అమ్మాయికి యూనివర్సిటీలో సీట్ వచ్చిందట, పెర్గం వెళ్ళి మొక్కుకొని వచ్చారా? బాగా చదివింది. ఏమండి మీకు బాగాలేదని విన్నామే, చాలా అనారోగ్యంతో ఉన్నారట, చూస్తే ఇప్పుడు బాగానే ఉన్నారు, పెర్గం వెళ్ళొచ్చారు దర్శనం చేసుకొని. పెర్గమము సమస్త విగ్రహాలకు దేవుళ్ళుగా పిలువబడుతున్న వాటికి నిలయం. అందుకే అది సాతాను సింహాసనం ఉన్న స్థలం అన్నాడు. అందులో ఒక మాట చెప్తే మీరు మతిపోద్ది. ఈ రోజుల్లో అమ్మా డాక్టర్స్ ఉన్నారు కదా, ఎంతమంది? 4 ఉన్నారు ఇక్కడ. వాట్ ఈజ్ యువర్ డాక్టర్ సింబల్, లోగో? ఒకటి ఉంటుందా, 2 ఉంటుందా? దానికి 2 ఉంటాయి. ఆస్క్లిపియోస్ కిరణ్ గారు అనేది గ్రీక్ దేవత. ఏం దేవత? పాము దేవత. పెర్గమం అనే పట్టణంలో దానికి ఒక పెద్ద దేవాలయం ఉంది. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో చక్రవర్తితో సహా ఎవరికన్నా ఏదైనా బాగోపోతే ఆ పెర్గమం అనే ఊరికి వచ్చినప్పుడు వాళ్ళు ఒకలాంటి ట్రాన్స్లో ఉన్నప్పుడు ఆ దేవాలయంలో ఉన్నటువంటి భక్తులు ఏం చేసేవారంటే వీళ్ళను డార్క్ రూమ్లో పెట్టేసి ఆఫ్టర్ కొన్ని అవర్స్ అయిన తర్వాత పాములను వదిలేసేవారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ పాములు వాళ్ళ శరీరం నుంచి వెళ్తే గాడ్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళ నమ్మకం ఏమొచ్చేస్తుంది? స్వస్థ వచ్చేది. అందుకే దేవుడు అన్నాడు, పెర్గమమా సాతాను సింహాసనం ఉన్న ఊర్లో నువ్వు ఉన్నావు అని నేను ఎరుగుదును. కానీ శుభవార్త ఏంటంటే అలాంటి భయంకరమైన విగ్రహాలు ఉన్న పెర్గమం అనే ఊరిలో యేసునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు అనిపించింది ఆ రోజు పెర్గమం ఏంటి, మరి ఈరోజు భారతదేశం సాతాను సింహాసనం ఉన్న ఊరు దేశం కాదా? సాతాను సామ్రాజ్యం ఉన్న ఊరు కాదా? మనకెన్నున్నాయో? సృష్టికర్తను వదిలేసి సృష్టిని దేవుళ్ళుగా పూజించే మనకెన్నున్నాయో? ఆ రోజు వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు, ఈరోజు మనం అదే పరిస్థితిలో ఉన్నాం. కానీ వాటి అన్నిటి మధ్య దేవుని కొరకు తన ప్రాణాన్ని అర్పించే విశ్వాసులు ఉన్నారు, సాక్షులు ఉన్నారు, హతసాక్షులు కూడా ఉన్నారు. సృష్టిలో ప్రతిదీ హిమము దగ్గర నుండి, ఆవిరి దగ్గర నుంచి, వడగండ్ల దగ్గర నుంచి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి. మనిషే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాడు. కాదు కనీసం గ్రహించలేకపోతున్నాడు. ఇది మానవ దౌర్భాగ్యం. ఈ వర్తమానం ద్వారా దేవుడు మనకి మేల్కొల్పు దయచేయునుగాక. am I అండర్స్టాండింగ్ ద విల్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ మై లైఫ్? దేవుడు పరిస్థితుల ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నాడు? ఏ రోజన్నా వేసుకున్నావు ప్రశ్న? దేవుడు పరిస్థితుల ద్వారా నాకేం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు? వెయిట్ చేయమని చెప్తున్నాడా? ఇంకా టైం రాలేదు ఎదురు చూడమని చెప్తున్నాడా? ఇంకా ప్రార్థన చేయరా అని చెప్తున్నాడా? ఒరే నీకు నా మీద కన్నా మనుషుల మీద నమ్మకం ఎక్కువైపోయిందిరా అని చెప్తున్నాడా? పరిస్థితుల ద్వారా దేవుడు నాకు ఏమి చెప్తున్నాడు? నా వెనక్కి ప్రార్థన చేయండి అందరూ. యేసయ్యా, పరిస్థితుల ద్వారా నాకేం చెప్తున్నారో గ్రహించే మనస్సు నాకు ఇవ్వండి. ఆమెన్. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన అండి. వాట్ ఈస్ గాడ్ టెల్లింగ్ యూ త్రూ ద సర్కమ్స్టాన్సెస్ దట్ యూర్ గోయింగ్ త్రూ? దేవుడు ఏం చెప్తున్నాడు?
గతాక దేవుడు మాట్లాడడం అంటే ఆయన అంబికా దర్బార్ బత్తులో దిగొచ్చేసి భక్త ఏమినే కోరిక అని మాట్లాడు, అది కాదు. పద్దాక దేవుడు మాట్లాడడం అంటే దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. నమ్మిన వాళ్ళు ఆమె అని చెప్పారు ఆ మాటకి. పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. తెల్లారు లేచి నుంచి గాడ్ విల్ టాక్ టు యూ త్రూ ద సర్కమ్స్టాన్సెస్ దట్ యూర్ గోయింగ్. అలాంటప్పుడు ప్రతిసారి పాజ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వేం నాకేం చెప్పడానికి ట్రై చేస్తున్నావు, ఈ పరిస్థితి ద్వారా నువ్వు నాకేం నేర్పించాలను, వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు కమ్యూనికేట్ టు మీ. సృష్టిలో ప్రతిదీ, వడగండ్లు కూడా ఎక్కడ పడమంటే అక్కడే పడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషే దేవుని చిత్తాన్ని ఏం చేయలేకపోతున్నాడు, గ్రహించలేకపోతున్నాడు. నీ నీతి వల్ల నువ్వు ఎలా లేవు, నీ ప్రార్థన వల్ల నువ్వు ఎలా లేవు, నీ భక్తి వల్ల నువ్వు ఎలా లేవు, నీ హృదయ యథార్థత బట్టి అస్సలు లేవు. నువ్వు ఏమై ఉన్నావో ఆయన కనికరం బట్టి అయి ఉన్నావు. ఆమెన్. ఆయన అనుకోకపోతే నువ్వు దేవదోషం చేసినట్టు. దేవుడిచ్చిన నవనిబంధన సహవాసపు ఆధిక్యతలో నా తండ్రితో పాటు నువ్వు కూడా, ఎంత చక్కగా చెప్పారు శ్రీకాంత్ జేమ్స్ గారు పోయిన ఆదివారం. ఏం చెప్పారు ఆయన? మనం ఎక్కడ కూర్చుంటున్నాం, ఆల్రెడీ ఎక్కడున్నాం ఇప్పుడు మనం? ఆత్మలో సింహాసనం మీద ఉన్నాం. అక్కడి నుండి మనం ఈ లోకాన్ని, ప్రపంచాన్ని చూడడం నేర్చుకుంటే యేసయ్యతో ఈ లోకం ఎంత డిఫరెంట్గా మనకు కనబడుతుందో. దివ్యమైన సందేశం. ఆ నవ నిబంధనలోకి దేవుడు తీసుకెళ్తే, అచ్చే నేను ఇంకా టోపీ పెట్టుకుంటాను. ఏ టోపీ? యూదుని టోపీ. నేను పర్ణశాల పండుగ ఆచరిస్తాను. నువ్వెందుకు పర్ణశాల పండుగ? బుద్ధి లేదు నీకు? నేను ప్రత్యక్ష గుడారంలో కూర్చుంటాను కాసేపు. నువ్వెందుకు ప్రత్యక్ష గుడారం కూర్చొని వేసి దగ్గర కూర్చోడానికి నిన్ను పిలుస్తేని? మతి లేదండి. నువ్వు దేవుడిచ్చు నిబంధన ఏం చేస్తున్నావు? తక్కువగా ఎంచుతున్నావు. దేవదోషం చేస్తున్నావు. అమ్మలారా, అయ్యలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. టేక్ ఇట్ సీరియస్లీ. టేక్ ఇట్ సీరియస్లీ. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ సింపుల్ సిల్లీ వర్డ్. పరిస్థితులు బట్టి దేవుని ప్రేమను శంకిస్తావా? శంకిస్తున్న ప్రతిసారి నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవదోషం చేస్తున్నావు. ఈరోజు కష్టం ఉంది, రేపు ఉంటుందని ఉందా గ్యారంటీ? లేదే. టేక్ దీస్ వర్డ్స్. దేవుడు అంటున్నాడు, అలా దేవదోషణ చేసిన వారందరూ కూడా ఆ వడగండ్లకి ఏమవుతారు? బలైపోతారు. విచిత్రం ఏంటంటే, వడగండ్లను పంపిన వాడికే మళ్ళీ నా కుమారుడికి నేనేం చేయాలి, మళ్ళీ ఓ సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అని దేవుడు అనుకొనుగాక. మన జీవితాలను చూసి కూడా దేవుడు అలాగా అనుకొనుగాక. ఆ రోజు దేవుడు ఐగుప్తులు అలాగా అనుకోకపోతే తెల్లారితే తిండి ఉండేది కాదు, వాళ్ళకి మళ్ళీ ఆహారం దొరికేది కాదు. అంత ప్రేమ గల దేవుడు. శిక్షలో కూడా నీ క్షేమాన్ని ఆలోచించే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, నాకు ఎందుకో బలంగా ప్రేరణ అనిపిస్తుంది. దేవుడు నీకు ఇచ్చే ప్రతి దీవెనకి సృష్టి సాక్షి. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి తలాంతుకి సృష్టి సాక్షి. నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేసి నడుస్తున్నప్పుడు కూడా సృష్టి సైలెంట్ సాక్షి. రేపొద్దున దేవుడు నేను శిక్షించినప్పుడు కూడా సృష్టి సాక్షి. ఎందుకంటే మనం అనుకుంటున్నాం సృష్టి మాట్లాడట్లేదని, కానీ సృష్టి చెల్లించాల్సిన స్తుతి దేవునికి చెల్లిస్తూనే ఉంది. మనమే చెల్లించలేకపోతున్నాం. మీరు ఎప్పుడైనా బైబిల్లో ఇన్డెప్త్గా మీరు బాగా చదివితే, దేవుడు ఇశ్రాయేలుని శిక్షించేటప్పుడు, శిక్షిస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆకాశమా చెవి యొగ్గుమో, ఈ ప్రజలు నా మాట వినలేదు. ఎవరికి చెప్పాడు దేవుడు? సృష్టికి చెప్పాడు. వాళ్ళని ఎంత దీవించానో సృష్టి నీకు తెలుసు, నువ్వు సాక్షివే. కానీ వీళ్ళు నా మీద ఇప్పుడు తిరగబడుతున్నారు. ఆకాశము సాక్షిగా వాళ్ళని శిక్షించాడు. నీ అభివృద్ధికి సృష్టి సాక్షి. నువ్వు దేవుని విడిచి విర్రవీగి తిరుగుతున్నప్పుడు అప్పుడు కూడా సృష్టి సాక్షి. క్రియేషన్ ఇస్ అ సైలెంట్ విట్నెస్. బాగా అర్థం చేసుకోండి ఈ మాటలు. కొంచెం లోతైన మాటలు, కానీ మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడే మాటలు. ప్రభు ఈ మాటలు మీ ఆత్మలో ఫలింపచేయునుగాక. ప్రార్థన. ఆకాశము, అంతరిక్షము, వడగండ్లు, ఆవిరి, హిమము, అగ్ని, జలములు, సృష్టిలో సమస్తము
యెహోవాను స్తుతిస్తూ ఉండగా మానవులమైన మేము చేసే స్తుతుల మీద సింహాసనాసీనుడవై ఉండడానికి ఇష్టపడే మా పరమదేవా నీకు వందనాలు. ఫిబ్రవరి మాసం ఆఖరి ఆదివారం నీ నామములో నీ సన్నిధిలో కూడుకొని నీ మాటల చేత హెచ్చరింపబడ్డానికి మా వైఖరి, మా మనస్తత్వము, మా స్వభావము, మా ఆలోచన విధానం నీ వాక్యము చేత, మాట చేత సరిదిద్దుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ అవకాశం కొరకు వందనాలు. దయ, నీ జాలి, నీ కనికరం, నీ వాత్సల్యత, నీ క్షమాపణ, నీ మంచితనం మా పట్ల నువ్వు చూపించిన సహనమే మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చిందని ఒప్పుకుంటూ నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య పవిత్రమైన, ఉన్నతమైన, ఘనమైన నామములో ఈ మనవులన్నీ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.